బస్తీ మే సవాల్ అంటున్నారు కేటీఆర్. ఎప్పుడైనా ఎక్కడికైనా ప్లేస్ మీరు చెప్పినా నేను చెప్పినా అని సీఎం రేవంత్కి సవాల్ విసురుతున్నారు. ఈరోజు 7 గంటల పాటు ఈడీ ఆఫీసులో విచారణ ముగిసింది. ఈ కేసు మరింకెన్ని మలుపులు తీసుకోబోతోంది, రేపటి రోజున ఏం జరగబోతోంది, అసలు ఫార్ములా ఈ కేసులో ఏం జరిగింది, దీనిపై మరిన్ని వివరాలని సీనియర్ జర్నలిస్ట్ మురళీధర్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ మురళీ గారు చెప్పండి. 7 గంటల పాటు పొద్దున్న 10:30కు ఎంటర్ అయిన కేటీఆర్ ఇందాక ఒక అరగంట క్రితం వచ్చారు. అసలు ఈరోజు విచారణ ఏ రకంగా సాగుండొచ్చు, ఎలాంటి ప్రశ్నలు అడుగుండొచ్చు, అసలు ఈడీ విచారణ ఏ రకంగా సాగుతుంది చెప్పండి. ఫార్ములా ఈ రేస్ కేసు అంతర్జాతీయ ఖ్యాతి గడించింది. ఆ ఖ్యాతిని హైదరాబాద్ తీసుకురావాలన్న ఉద్దేశంతో అప్పట్లో మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ ప్రత్యేక దృష్టి సారించి ఈ ఫార్ములా ఈ రేస్ కేసుని మన దగ్గర అమలుపరచడం జరిగింది. అంతవరకు బాగానే ఉంది. అయితే అమలుపరచడంలో కొన్ని రకమైనటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని అతిక్రమించి ఆర్థికపరమైనటువంటి లావాదేవీల కేసులో కేటీఆర్తో పాటు కింద పనిచేసినటువంటి అధికారులు ఇద్దరు కూడా దీంట్లో నిందితులకు మారాల్సి వచ్చింది. దీనికి సంబంధించి ఏసీబీ ముందుగా కేసు నమోదు చేసింది. ఎప్పుడైతే ప్రభుత్వ నిధులు గోల్మాల్ అవుతాయో దాని మీద ఏసీబీ దర్యాప్తు చేస్తుంది. ఆ విధంగా ఫార్ములా రేస్ కేసుగా ఏసీబీ దర్యాప్తు చేసింది. ఇదే సమయంలో మన దేశానికి సంబంధించిన నిధులు అక్రమ పద్ధతుల్లో అంటే సరైన నిబంధనల ప్రకారం పోకుండా, అంటే ఆర్బీఐ నిబంధనలు కొన్ని ఉంటాయి, దాన్ని ఫాలో కాకుండా విదేశాలకు పంపించడం జరిగింది. ఎప్పుడైతే విదేశాలకి మన నగదు వెళ్ళిందో ఈడీ ఎంటర్ అవుతుంది. అది సర్వసాధారణం. దీన్ని ఆధారంగా తీసుకొని ఈడీ కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టింది. ఇక్కడ ఏసీబీ ఈడీ ఇద్దరు కూడా ఈ కేసు మీద చాలా దూకుడుగా ముందుకు వెళ్తున్నాయి. లొట్టపిట్ట కేసు అని కేటీఆర్ పదే పదే చెప్తున్నప్పటికీ ప్రస్తుతం జరుగుతున్న దర్యాప్తులు కానీ న్యాయస్థానంలో ఇస్తున్న తీర్పులు కానీ చూస్తుంటే మనకి ఇది లొట్టపిట్ట కేసు కాదు, చాలా లోతుగా పోయే కేసు అని చెప్పి మనకి అర్థమవుతుంది. ఈరోజు సుమారు 7 గంటల పాటు ఈడీ కేటీఆర్ని విచారించింది. కేటీఆర్ని విచారించే సమయంలో ఏదైతే ఏసీబీ అధికారులు అడిగారో అదే ప్రశ్నలు అడిగారని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నారు. వాస్తవంగా అంతే ఉంటుంది, ఎందుకంటే ఒకే కేసు కాబట్టి వాళ్ళడింది వీళ్ళడింది ఒకటే ఉంటుంది. కానీ ప్రశ్నలు అడిగిన విధానంలో కూడా కొన్ని మార్పులు ఉంటాయి. ఏసీబీ అడిగే తీరు వేరేగా ఉంటుంది, ఈడీ అధికారులు దర్యాప్తు వ్యవహారం వేరే విధంగా ఉంటుంది. ఈడీ ఎప్పుడు కూడా డబ్బు ఎక్కడి నుంచి ఎలా వెళ్ళింది, ఎందుకు వెళ్ళింది, ఏ మార్గాల ద్వారా వెళ్ళింది, ఈ 3 అంశాల మీద ఈడీ ప్రధానంగా ఫోకస్ చేస్తుంది. ఇలాగ ఫోకస్ చేసినప్పుడు ఏంటంటే మొదటిసారి ఫార్ములా ఈ కేసుని జన్ సంస్థ ఏషియన్ జన్ సంస్థ అనేది నిర్వహించింది. రెండో దగ్గరికి వచ్చేటప్పటికి ఆ సంస్థ మేము పోటీ నిర్వహించడానికి విత్డ్రా అయిపోయింది. విత్డ్రా అయిపోయినప్పుడు వేరే సంస్థను పట్టుకొని దాని ద్వారా చేయించాల్సిన పనిని పక్కన పెట్టి ప్రభుత్వమే స్వయంగా ఈ రేస్ కేసుని భుజం మీద వేసుకుంది. అది మొదటి తప్పిదం కింద 2 దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. సరే, ప్రభుత్వం తీసుకున్న తర్వాత ఈ నిధులు ఏవైతే ఉన్నాయో 45 కోట్ల చిల్లర, అంటే సుమారుగా 46 కోట్ల రూపాయలు మన కరెన్సీ రూపంలో కాకుండా పౌండ్స్ రూపంలో విదేశాలకు పంపడం జరిగింది. అది ఎవరు చేశారు? హెచ్ఎండిఏ సంస్థ చేసింది. దీని మీద దృష్టి పెట్టి హెచ్ఎండిఏ సంస్థకు చెందినటువంటి అధికారులు, అప్పట్లో అధికారికి ఉన్నటువంటి ఈ అరవింద్ కుమార్, ప్రస్తుతం పట్టణాభివృద్ధి శాఖకు ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. మరో పక్కన అప్పట్లో చీఫ్ ఇంజనీర్గా ఉన్నటువంటి బీరన్ రెడ్డి, వీళ్ళిద్దరు కీలకంగా వ్యవహరించారు. వీళ్ళు ప్రభుత్వ నిబంధనలు ఏవైతే ఉన్నాయో దాన్ని అమలుపరచాలి అంతే. కానీ వీళ్ళు ఏం చేశారంటే నిబంధనలను అతిక్రమించి ఒక మంత్రి హోదాలో, అప్పట్లో మంత్రి హోదాలో ఉన్నటువంటి కేటీఆర్ ఏది చెప్తే అది చేసుకుంటూ వెళ్ళారు. ఇది కూడా చట్టపరంగా తప్పిదం చేసినట్లే అవుతుంది. ముందుగా వీళ్ళిద్దరిని విచారించినప్పుడు ఈడీ ఏసీబీ ఇద్దరు కూడా అరవింద్ కుమార్ని విచారించారు, బీరన్ రెడ్డిని విచారించారు. వాళ్ళు ఒకటే చెప్పారు, మేము మంత్రి ఏది చెప్తే అది చేసాం, ఈ కేసు సంబంధం లేదు, మేము అమాయకులు అన్న టైప్లో వాళ్ళ వాదన వాళ్ళు వినిపించారు. మొత్తం కేటీఆర్ మీద వెళ్ళింది. కేసు మొత్తం కూడా కేటీఆర్ మీద కేంద్రీకృతమైంది. ఏ1గా ఉన్నాడు దీంట్లో, అంటే ప్రధాన నిందితుడు కేటీఆర్ కూడా దాదాపుగా వాళ్ళు చెప్పినట్లే సమర్థించుకున్నారు. ఒక మంత్రిగా నేను మంచి పని చేయాలని చెప్పేసి ఈ రేసును మొదలుపెట్టాను, అందుకే ఇది చేశాను, ఇక్కడెక్కడ కూడా లోపాలు ఏమీ లేవు, ఓపెన్గా ఉంది, అంత పారదర్శకంగా ఆన్ రికార్డు ఉంది, ఇప్పుడు కూడా రికార్డ్స్ అలాగే ఉన్నాయి కాబట్టి చూసుకోవచ్చు అన్నది ఆయన వాదన. కాకపోతే జరిగిన లావాదేవీలు ఏవైతే ఉన్నాయో అది వేరే వక్ర మార్గం వెళ్ళి ఆర్బీఐ నిబంధనలు వ్యతిరేకమైన మాట మాత్రం వాస్తవం. అయితే ఈ కేసు విషయమై ఇప్పటికే ఏసీబీ విచారణ జరిపింది, ఈరోజు ఈడీ విచారణ జరిగింది. అంటే అసలు ఏసీబీ ఈడీ ఈ 2 సంస్థల విచారణలో అంటే ప్రశ్నించటంలో ఎలాంటి మార్పు ఉంటుంది? ఈ 2 సంస్థలు, ఈ 2 దర్యాప్తు సంస్థలు ఎలాంటి అంశాలపై కాన్సన్ట్రేట్ చేస్తారు? రెండింటికి ఏమన్నా తేడా ఉంటుందా? ఒకే కేసు అయినప్పటికీ అవి చూసే దృష్టి ఎలా ఉంటుంది? తప్పకుండా రెండిట్లో చాలా వ్యత్యాసం ఉంటుంది. ఏసీబీ అనేది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో తనకు ఉన్నటువంటి సోర్సెస్ ద్వారా తను దర్యాప్తు చేస్తుంది. ఈడీ అనేది జాతీయ సంస్థ. ఈడీ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పూర్తిగా కూడా
అక్రమ లావాదేవీలు, నగదు లావాదేవీలు, ఫెమా యాక్టు, తర్వాత మనీ లాండరింగ్ యాక్ట్, ఈ 3 చట్టాలను తీసుకునేది ముందుకు వెళ్తుంది. అవినీతి నిరోధక శాఖ అంటే ఏసీబీ ఎక్కడ అవినీతి జరిగిందో దాని మీద దృష్టి పెడుతుంది. అవినీతి నిరోధక శాఖ ఏసీబీ అధికారులు చేసే దర్యాప్తు మొత్తం కూడా అవినీతి జరిగిందా లేదా, జరిగితే ఎవరు బాధ్యులు, ఎవరి మీద ఏం చర్యలు తీసుకోవాలి దాని మీద ఉండి మెయిన్గా అరెస్టులు చేయడం, లోపల జైలుకు పంపించడం, దాని ద్వారా దర్యాప్తు చేయడం అనేది చేస్తుంది. కానీ దీనికి భిన్నంగా ఈడీ వ్యవహరిస్తుంది. ఈడీ వ్యవహారం ఎలా ఉంటుందంటే ఎంత డబ్బు ఎక్కడికి వెళ్ళింది, ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఆ డబ్బును పాండ్స్ రూపంలో ఎందుకు మార్చాల్సి వచ్చింది, ఇలా ఇది ఒకటే జరిగిందా, గతంలో కూడా ఇది జరిగాయి అని చాలా లోతుగా ఉంటుంది. ఈడీ దర్యాప్తు అనేది చాలా లోతుగా ఉంటుంది. ఈడీ దగ్గరకు వచ్చేటప్పటికి శిక్షలు తక్కువగా ఉంటాయి కానీ ఆర్థికపరమైనటువంటి చర్యలు ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకి 45 కోట్ల రూపాయలు గోల్మాల్ జరిగిందనే విషయం కానీ ఈడీ దాంట్లో నిర్ధారణ అయితే దానికి 3 వంతులు అంటే సుమారు 150 కోట్లు 160 కోట్లు జరిమానాలు వేస్తుంది. ఆ జరిమానాలు కట్టడానికి దాదాపుగా మనిషి ఎవరైనా సరే దాదాపు దివాలా తీసిన పరిస్థితి ఎదురవుతుంది. ఏసీబీ దగ్గరకు వచ్చేటప్పటికి జైలుకి వెళ్తారు, జైలు తర్వాత ఏదో శిక్ష అనుభవిస్తారు, బయటకు వస్తారు, అలాంటివి జరుగుతాయి. కానీ ఈడీ అలా కాదు. ఆర్థికంగా మనిషిని బాగా విచ్ఛిన్నం చేయడం ద్వారా అది కేసు దర్యాప్తు కొనసాగుతుంది. ఇలాగా ఏసీబీకి కానీ ఈడీకి కానీ 2 వేర్వేరు దృక్పథాలు ఉంటాయి. ఈ దృక్పథాలను అర్థం చేసుకుని వెళ్ళాలి. కేటీఆర్ ఈ ఫార్ములా ఈపై జరుగుతున్న దర్యాప్తుని అసలు ఈ కేసే పెద్ద లొట్టపీస్ కేసు, ఇందులో చేస్తున్నది ఏమీ లేదు, నేను హైదరాబాద్ ప్రతిష్టని పెంచడానికే ఫార్ములా ఈ రేసింగ్ని హైదరాబాద్ తీసుకొచ్చాను, ఇందులో నాకు వచ్చింది పోయింది ఏం లేదు, నేను న్యాయంగా నిజాయితీగానే వ్యవహరించాను, ఇందులో ఎలాంటి ఆర్థికపరమైన మోసం జరగలేదు అనేది కేటీఆర్ వాదన. ప్రభుత్వం మాత్రం ఇందులో ఖచ్చితంగా ఆర్థికపరమైన నేరం జరిగింది, డబ్బులు చేతులు మారటంలో ఈ లావాదేవీల్లో ఖచ్చితంగా క్విడ్ ప్రోకో జరిగిందనే వాదన ప్రభుత్వం వైపు నుంచి వినిపిస్తోంది. అసలు ఏంటి సార్ ఈ ఫార్ములా ఈ కేసులో నిజంగా ఏం జరిగి ఉండొచ్చు? హైదరాబాద్లో ఒక రేసింగ్ అయితే జరిగింది, హైదరాబాద్ నడిపొట్టిన ఫార్ములా ఈ కార్లు దూసుకుంటూ పోయాయి, ఇందులో ఎవరి నుంచి ఎవరికి డబ్బులు వెళ్ళాయి, డబ్బులు వెళ్ళటంలో నిజంగా మోసం జరిగి ఉండొచ్చా, ఏమై ఉండొచ్చు? ఇప్పుడు మనం ఈ అంశాన్ని చట్టపరంగా ఆలోచిస్తే, చట్ట నిబంధనల గురించి ఆలోచిస్తే కేటీఆర్ చెప్తున్నది ఏంటంటే లొట్టపీస్ కేసు అంటున్నాడు. లొట్టపీస్ కేసు ఈ విషయాన్ని మనం పరిగణలో తీసుకుంటే ముందు ఏసీబీ ఎఫ్ఐఆర్ బుక్ చేసింది, తర్వాత దాంట్లోకి ఈడీ ఎంటర్ అయింది. ఏసీబీ దగ్గర ఏదైతే ఆధారాలు ఉన్నాయో అవన్నీ కూడా ఈడీ ప్రాథమికంగా తీసుకున్నప్పటికీ దాని దర్యాప్తు వేరే విధంగా సాగుతుంది. ఈ ఏదైతే లొట్టపీస్ కేసు అంటున్నారో కేటీఆర్, దాన్ని ఆయన న్యాయస్థానం రాష్ట్రంలోని అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేయడం జరిగింది. బాగా చాలా లోతుగా విచారణ జరిగింది. సీనియర్ లాయర్ల మధ్య విచారణ, వాదోపవాదాలు జరిగాయి. వాదోపవాదాలు జరిగిన హైకోర్టు మొత్తం వాదన విన్న తర్వాత ఏదైతే ప్రభుత్వం తరపు నుంచి అంటే ఏసీబీ తరపు నుంచి న్యాయవాదులు ఉన్నారో వారు మాట్లాడుతున్న మాటని ఏకీభవించింది. వీళ్ళు మాట్లాడుతున్నది కరెక్ట్గా లేదు అని చెప్పింది. అంటే ప్రాథమికంగా ఎఫ్ఐఆర్లో ఏదైతే కేసులు నమోదు చేశారో అవి చాలా వరకు వాస్తవాలని చెప్పేసి హైకోర్టు ప్రాథమికంగా నిర్ధారించి ఈ కేసు ముందు దర్యాప్తు చేయండి, దానికి కేటీఆర్ సహకరించాల్సి ఉంటుంది, దీంట్లో క్వాష్ పిటిషన్ అనేది చెల్లదని కొట్టేయడం జరిగింది. దీని మీద మళ్ళీ కేటీఆర్ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. సుప్రీంకోర్టులో కూడా దర్యాప్తు పూర్తి స్థాయిలో జరిగింది. సీనియర్ లాయర్లు దీని మీద వాదోపవాదాలు చేశారు. వాదోపవాదాలు చేసినప్పుడు కూడా సుప్రీంకోర్టు ముందు వాదన అయిన తర్వాత ఆధారాలు కనిపిస్తున్నాయి. ఒక డబ్బు అది స్పష్టం, ఒక డబ్బు 45 కోట్ల నుంచి 47 కోట్లు ప్రభుత్వం దుంచి పౌడర్ రూపంలో మారి విదేశాలకు వెళ్ళింది. అంత చట్ట విరుద్ధమైన కార్యక్రమం ఇదంతా కూడా. దీంతో సుప్రీంకోర్టు కూడా ఏదైతే ప్రభుత్వ న్యాయవాదులు ఉన్నారో వాళ్ళకి సమర్థిస్తూ ఈ కేటీఆర్ ఏదైతే కేసు చేశారో దాని క్వాష్ పిటిషన్ని కొట్టివేయడం జరిగింది. అయితే క్వాష్ పిటిషన్ కొట్టివేసినప్పుడు సుప్రీంకోర్టు ఈయన ఈయన ఉపసంహరించుకున్నారు కాబట్టి విత్డ్రాన్ యాజ్ ఏ క్వాష్ పిటిషన్ అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అంటే న్యాయస్థానాల పరిధిలో ఈ కేసు దాదాపుగా కొంతవరకు ఆధారం ఉన్నాయని చెప్పేసి సర్వోన్నత న్యాయస్థానాలు ధృవీకరించాయి. ఎప్పుడైతే ప్రైమా ఫేసీలో వాస్తవం ఉంది, కొంతమేరకు ఉంది అని న్యాయస్థానాలు అంగీకరించాయో ఈ దర్యాప్తు సంస్థలకు మరింత ఊతమిచ్చినట్లయింది. దాంతో వాళ్ళు దర్యాప్తు వేగవంతం చేశారు. ఏసీబీ కూడా మరో 2-3 సార్లు కేటీఆర్ని పిలిచే అవకాశం ఉంది, అధికారిని కూడా పిలిచే అవకాశం ఉంటుంది. ఈడీ కూడా అదే వ్యవహారంలో ముందుకు పోతుంది. ఇక్కడ అధికారులు మాట్లాడుతున్న దాన్ని, కేటీఆర్ మాట్లాడిన దాన్ని విడివిడిగా చేసి వాళ్ళ దగ్గర నుంచి వివరాలు సేకరించడం ద్వారా కేసును మరింత బిగించడానికి 2 దర్యాప్తు సంస్థలు ముందుకు వెళ్ళే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ కేసులో లేటెస్ట్ పరిణామం ఏంటంటే ఒక పక్కన ఈరోజే ఈడీ విచారణ ముగిసింది, అదే సమయంలో ఈరోజు సాయంత్రానికి ఏసీబీ గ్రీన్కో సంస్థకి నోటీసులు కూడా జారీ చేసింది. ఇంకా ఈ కేసు ఎన్ని సందర్భాల్లో విచారణ జరగబోతుంది, కేటీఆర్ని కానీ అధికారులని గ్రీన్కో దాని సబ్సిడరీ సంస్థలని కానీ దర్యాప్తుకు పిలిచే అవకాశం ఉంది. అసలు కేటీఆర్ అరెస్ట్ అవుతాడా? ఎందుకంటే గత కొన్ని రోజులుగా ఈరోజు కేటీఆర్ అరెస్ట్ అవుతాడు, ఈ సాయంత్రం అవుతాడు, కాసేపట్లో అవుతాడు అని రకరకాల వాదనలు వినిపిస్తూ వచ్చారు. మీడియాలో హెడ్లైన్స్లో వినిపిస్తూ ఉన్నాయి. ఈరోజు కూడా అవుతాడన్నారు. నిజంగా అట్లాంటి అవకాశం ఉందా? ఈ కేసుకి అంత బలం ఉందా? ఏమంటారు?
ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఏసీబీ కేసు నమోదు చేసిన తర్వాత ఈ ఆధారాలు తీసుకోవడమే కాకుండా కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి గ్రీన్కో సంస్థలో 2 రోజుల పాటు సుదీర్ఘమైన శోధన నిర్వహించింది. నిర్వహించినప్పుడు అనేక ఆధారాలు లభించాయని చెప్పేసి మనకి అనధికారికంగా వార్తలు అందాయి. అంటే ఒక పక్క ప్రభుత్వం నుంచి హెచ్ఎండిఏ నుంచి తీసుకున్న రికార్డులు కాకుండా ఈ కేసు వ్యవహారంలో ఈ రేస్ కేసు వ్యవహారంలో ఎవరైతే కీలకంగా వ్యవహరించే గ్రీన్కో సంస్థ అక్కడి నుంచి కూడా ఆధారాలు సేకరించింది. అంటే మరొక స్టెప్ ఏసీబీ ముందుకు వెళ్ళగలిగింది. ఈ ఆధారాలు ఏవైతే ఉన్నాయో అవి ఈడీ దగ్గర కూడా వెళ్తాయి. ఈ 2 సంస్థలు కూడా ఇంకా మరింత లోతుగా దర్యాప్తు చేసే అవకాశాలు ఉంటాయి. ఒకసారి అరెస్ట్ చేసిన తర్వాత కోర్టులో ప్రవేశపెట్టే ముందు ప్రాథమిక అంశాలు మరింత గట్టిగా ఉండాలి. ఇప్పుడు ఎఫ్ఐఆర్ విషయంలో కొంతవరకు ఈ 2 దర్యాప్తు సంస్థలు న్యాయస్థానం ముందు విజయం సాధించాయని మనం చెప్పుకోవచ్చు. కానీ ఈ రిమాండ్ రిపోర్ట్ ఏదైతే ఉంటుందో అరెస్ట్ చేసిన తర్వాత రిమాండ్ రిపోర్ట్ మీద కూడా కోర్టులు న్యాయస్థానాలు వాస్తవంగా లోపం జరిగిందని నిర్ధారించాల్సిన బాధ్యత దర్యాప్తు సంస్థల మీద ఉంటుంది. అందుకు మరిన్ని ఆధారాలు సేకరిస్తారు. ఈ ఆధారాలు సేకరించడానికి మరో 2-3 సార్లు వీళ్ళని విచారించవచ్చు. చాలా అనుమానాలు ఉంటాయి. కేసు దర్యాప్తు సమయంలో 2 సంస్థలు కూడా ఏసీబీకి కానీ ఈడీకి కానీ అనేక అనుమానాలు రిపీట్ అవుతూ ఉంటాయి. దాన్ని వీళ్ళు స్పష్టంగా తెలుసుకోవడానికి వీళ్ళు ముగ్గురిని విచారించడం జరుగుతుంది. ఎవరైతే కేటీఆర్ కావచ్చు, అనంత్ కుమార్ కావచ్చు, బిఎన్ రెడ్డి కావచ్చు, వీళ్ళని ఇప్పుడు కూడా విడివిడిగా విచారిస్తుంది. విడివిడిగా విచారించినప్పుడు కొన్ని మాటలు బయటకు వస్తాయి. ఆ మాటలను మాత్రమే పరిగణలోకి తీసుకొని దాని ద్వారా దర్యాప్తు సంస్థలు మరికొంత ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తాయి. ఇలాగ ఒక దశలో 2-3 సార్లు కావచ్చు, 4 సార్లు కావచ్చు, నెల కావచ్చు, 2 నెలలు కావచ్చు, దర్యాప్తు పూర్తయిన వెంటనే రిమాండ్ నోటీస్లో స్పష్టమైన ఆధారం ఉన్నప్పుడు కోర్టులో ప్రవేశపెడతారు. కోర్టులో ప్రవేశపెట్టడానికి ముందు ఈ అరెస్ట్ అనేది జరుగుతుంది. ఈ 2 సంవత్సరాలు ప్రస్తుతం మనం చూస్తే ఆధారాలు లభిస్తున్నాయి. వాళ్ళకి కేసు దర్యాప్తు ముందుకు సాగుతుంది. న్యాయస్థానాలు కూడా ప్రాథమికంగా ప్రైమా ఫైసి ఉందని చెప్పేసి కోర్టులు అంగీకరించాయి. ఈ పరిస్థితులు చూస్తే ఇప్పుడు కాకపోయినా రేపైనా సరే కేటీఆర్ని కానీ ఈ అధికారులను కానీ అరెస్ట్ చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి.